పెట్టి అవన్నీ కూడా ఎక్కడో రోడ్డు మీద పెట్టించాలి. అలా పెట్టడానికి ఒప్పుకోకపోతే క్రైమ్. అలా హైడ్రాలు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? లిఫ్ట్లు ఏమైనా ఇచ్చారా అక్కడ తీసుకెళ్ళి అవతల పెట్టడానికి వాళ్ళకి? అవి ఏం పెట్టలేదు కదా. నెంబర్ 1 అది చెయ్యాలి కదా రూల్ ప్రకారం. అయితే మత్స్యకారులకి తక్షణ సాయం ఏం చేయాలి? పొడవలు కొట్టుకుపోకూడదు. అందులో 11.5 లక్షలు వస్తుందని తెలుసు కదా నీకు ముందే. 9 లక్షలు 8 లక్షలు అని తెలిసినప్పుడు ఈ కొట్టుకుపోతాయే అని చెప్పేసి హైడ్రాలు అరేంజ్ చేసి వాళ్ళకి అవన్నీ అవతలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? మత్స్యశాఖది, అలాగే ఈ ఇరిగేషన్ శాఖది. చేశారా? చేయలేదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ పైనుంచి వచ్చేటటువంటి వాటర్తో ఇది వస్తుంది, కొట్టుకుపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్. వీటిట్లలో ఏం చేయాలి? పోనీ మధ్యలో మార్గం ఏమైనా ఏర్పాటు చేశారా? ఏదన్నా రేవులు ఏర్పాటు చేయడం కానీ అది చేస్తుందా? రేవులు ఉండగా కూడా వీళ్ళు బయట పెట్టారు పడవ అంటే ఖచ్చితంగా వాళ్ళదే క్రైమ్ అవుతుంది. అది లేదు, జరిగిపోయింది. అయ్యాక ఇప్పుడు ఏమని చెప్తారు? ఫస్ట్ ఆ కలర్ చూడండి అని ఎవరో ఆయనకి ఎవరు కొల్లు రవీంద్రకి ఎవరికో చెప్పారు. వెంటనే వైసీపీ కలర్ అనేసి ఆయన ఒక మాట అన్నాడు. ఆ తర్వాత డిబేట్లు ఆ ABN, TV5